హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ చేస్తున్నాను నేను. చూడండి, సాంబార్ కోసం ముందుగా పప్పు ఒక 1.5 గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసుకుంటే సాంబార్లో కొంచెం టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు వేసుకుంటే పప్పు ఉడకనిద్దాం. ఇప్పుడు ఓన్లీ పప్పు, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి పప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులో శనగపప్పు వేసాం కాబట్టి కొంచెం చిక్కగానే అవుతుంది. సాంబార్ కాబట్టి లూజ్గా ఉండాలి. ఇక్కడ మనం పోపు కోసం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్, మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, చాలామంది ఆవాలు జీలకర్ర కలిపేసి వేసుకుంటారు, కానీ ఆవాలు తొందరగా మాడిపోవు. అవి కొంచెం బ్లాక్ అయితేనే టేస్ట్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర. కొంచెం పక్క అని సాంబార్ కోసం ఇవన్నీ సోరకాయ, బుడుమకాయ, మేమైతే బుడుమకాయ అంటామండి, అది ఇక్కడ ఏమంటారో తెలియదు. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు కోసం వేసుకోవాలి మంచిగా. 2 minutes. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంటామండి. కరివేపాకు ముందు చూడండి, మేమేమో వీడియో తీస్తున్నాము, మా బాబేమో మాతో ఆడుకుంటున్నాడు. వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ ఇట్లా సన్నగా ఏదో దొడ్డుగానే ఉండాలి. సాంబార్ కదా, ఆల్రెడీ అందులో విడిపోతుంది. కొంచెం ఆనియన్స్ వేసి ఏమీ లేని ఇంట్లో సౌండ్ ఎట్లా మనం మాట్లాడింది బయట వినిపిస్తుందో, కుకింగ్ చేసేటప్పుడు ఆ బౌల్లో దానికి సరిపడేవి లేకపోతే కూడా అట్లనే సౌండ్ ఇస్తుంది. అది టక్ 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 అని. చూడండి, నేను అల్లం రుబ్బి పెట్టుకుంటే మా పిల్లలు దీంట్లో టమాటా వేసారు. ఏందబ్బా ఇది ఇట్లుంది అని చెప్పి చూసుకుంటున్నాను నేను. చూడండి, పిల్లలు జాగ్రత్త, కొంచెం ఇంకేమేమి వేస్తారో తెలియదు. చూడండి ఎంత మంచి దాంట్లో వేసేసిండు. మున్నో వాట్ ఐ డూ రే. ఎవరి పని అయి ఉంటుంది అది. మున్నో కున్ను కొంచెం మగ్గాకండి. ఒక్క నిమిషం ఆగుతాను, తీసేసినాక మళ్ళీ. కద్దు బాటిల్ కూడా నెక్స్ట్ ఇది వేసేసుకోవాలి. వేసుకొని బాటిల్ గాడ్, బిటర్ గాడ్, కాకరకాయ బాగా కలపాలి. దీంట్లోకి తగినంత పసుపు. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకోలేదు. ఉప్పు ఎప్పుడైనా పప్పులో వేయొద్దు, మసిలేటప్పుడు వేయాలి. బాగా కలిపి క్యాప్ వేసుకుంటున్నాం ఒక 5-10 minutes. దీంట్లో కారం, ఇది ఆశీర్వాద్ అండి.
పట్టించినది తక్కువ, రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేను ఉప్పు జస్ట్ కొంచెమే వేస్తున్నాను, ఇప్పటివరకు వేయలేదు. మళ్ళీ మనం సాంబార్ వేసేటప్పుడు మసలేటప్పుడు వేసుకోవచ్చు టేస్ట్. సాల్ట్ అనేది తక్కువైనా నో ప్రాబ్లం, కానీ ఎక్కువైతే ఖరాబ్ అయిపోతుంది. దానికి కూడా టిప్స్ ఉన్నాయి అనుకోండి. కొంతమంది గోధుమ పిండి వేసేస్తారు. ఇట్లా అయిపోతే ఒక 2 minutes పక్కన పెట్టేసేస్తే క్యాప్ క్లోజ్ చేసి. చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. చూడండి ఎలా అయింది, బ్లాక్ కలర్. లాస్ట్ ఇయర్ది. నేను సిటీయే అండి, నాకు విలేజ్ లేదు. మా హస్బెండ్ వాళ్ళకు ఉంది విలేజ్, కానీ మా అత్తమ్మ మాకు చింతపండు తీసుకొస్తారు ఎవ్రీ ఇయర్. నాకెవరు కూడా లేరు ఏమి ఇవ్వడానికి, మా అత్తమ్మ తప్ప. మా హస్బెండ్ ఏది ఇచ్చిన వాళ్ళు. ఆఫ్టర్ దెన్ తర్వాత నా పిల్లలు. ఎవరు లేరు మీన్స్ అందరు ఉన్నారు కానీ ఎవరు లేనట్టే అనమాట నా లైఫ్. ఎందుకు అనేది ఎవరైనా గెస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అందరూ ఉన్న ఒక ఆమె అనమాట. ఇలా మొన్ను జ్యూస్ చేసి పెట్టేసుకుంటే ఇంక ఇయర్ చింతపండు రాలేదు అనుకుంటా. ఇంక ఆఫ్టర్ ఉగాది తర్వాత వస్తుంది. ఇంక వెళ్తారే మొత్తం వాళ్ళు విలేజ్కి వెళ్ళి అన్నీ ఏవైతే వస్తాయో అక్కడ నుంచి అవి తీసుకొని వస్తారు. కానీ సమ్మర్లో చింతపండు బాగా యూజ్ చేస్తారు కదండి. చాలామంది అంటారు చింతపండు కొట్టి తింటే చెవులో జీలు వస్తుంది. అవునా? నేను కూడా అదే చాలామందికి అన్నాను, అది తింటే ఎందుకు వస్తుంది అని కొంతమంది నన్ను అన్నారనమాట. కామెంట్లో పెట్టండి మీరు కూడా నిజంగా ఈ చింతపండు వల్ల అది వస్తుందని. నేను కూడా నమ్ముతాను. ఎక్కువ తిన్నాం అనుకో మనకి జీలి చింతపండు నుంచే వస్తుంది చెవులలో. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే ఆల్రెడీ ఏ కుకింగ్ కర్రీ అయినా మనకు ఆయిల్ పైకి వస్తే మనకు అవి మగ్గినట్టు అనమాట, ఐ మీన్ ఉడికినట్టు. ఇలా టమాటాలు కూడా వేసేసుకోవాలి. అన్నీ కలిపేసుకున్నాం. మా కిచెన్లో గాలి వెంటిలేషన్ బయటికి వెళ్ళదండి, ఒకటే ప్రాబ్లమ్. నా కుకింగ్ ఏమో చాలా ఇష్టం, కానీ వీడియోస్ ఈ పిల్లల వల్ల. సాంబార్ మనం ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇట్లా లూజ్గా. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను వీడియోస్, కానీ మా పిల్లల వల్ల నాకు అవ్వట్లేదు. ఇంకోటి నా ఫోన్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఫోన్ మిస్ అయిపోయింది. అందులో శనగపప్పు వేస్తాం కాబట్టి మనకి పప్పు ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది పప్పు. శనగపప్పు అన్నమాట. కష్టంగా చేస్తే ఏదైనా హార్డే, అవునా కాదా? ఎంతమంది అంటారు చెప్పండి. మనం చేసే పనిని, అది ఏ వర్క్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా చేయాలి, అంతేనా ఒకటి. అప్పుడు మనకి ఏమంటారు, టఫ్ అనిపించదు. అంతేనా అని. కొంతమంది ఏమో ఏదైనా కుకింగ్ చేయాలన్నా ఏదైనా అమ్మ అన్ని బాసాలు పడతాయి అవి పడతాయి అంటే ఎంతసేపు చెప్పండి. మనం కుకింగ్ చేసింది మనకి ఇష్టమైన వాళ్ళు తిని బాగుంది అని అంటే ఆ వండిందంతా మనం మర్చిపోతాం. ఇది మగ్గనిజం అండి. ఫస్ట్ చింతపండుది అసలు చూడండి ఇలా సాంబార్లో కాబట్టి టమాటా అన్ని ఇట్లా పెద్ద పెద్దగానే ఉండాలి. ఇది బాగా మసలింది కదండి. నెక్స్ట్ ఇది ముందుగా పెట్టిన పప్పు వేసేసుకున్నాం. ఇదంతా ఇంకా థిక్గానే ఉంది కాబట్టి చూడడానికి పప్పు అంటే శనగపప్పు కొంచెం
వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా అంతా మసలాలి. పప్పు, చింతపండు, మనం వేసిన సోరకాయ ముక్కలు, బుడుమకాయ ముక్కలు బాగా మగ్గాలి. చాలామంది గ్యాస్ యూజ్ చేసేటప్పుడు స్పూన్స్ ఇట్లా సైడ్స్కి పెట్టేసేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఒక ప్లేట్ పెట్టి మనం ఇలా పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు క్యాప్ పెట్టేసాం, ఇది బాగా మరగనిద్దాం. మసలింది అనుకుంటా అండి ఆల్రెడీ. చూడండి ఆల్రెడీ ముక్కలు కూడా మనం ఆయిల్లోనే మంచిగా ఫ్రైలా వేసేసుకున్నాము. టేస్ట్ చూసాం, కొంచెం ఉప్పు పడుతుంది. సాంబార్లో వాటిల్లో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే కొద్దిగా ఒక చిన్న ముక్క బెల్లం. ఎన్టీఆర్ సాంబార్ మసాలా బాగుంటుంది. దీని తర్వాత ఇంకోటి 777 అనేది కూడా ఒకటి బాక్స్ వస్తుంది, అది అయిపోయింది. అందుకే నేను ఇన్సిడెంట్గా తెప్పించాను అనమాట. 777 కూడా బాగుంటుందండి. లాస్ట్ టచ్ సాంబార్ మసాలా. సాంబార్ అంటేనే మసాలా కదండి, అందులోనే ఎన్టీఆర్ చాలా ఓల్డ్ గులాబ్ జామ్ అయినా ఏదైనా బాగుంటుంది. సో చివరిగా మసాలా కూడా వేసేసి మొత్తం కలిపేద్దాం. ఇంకొక 10 minutes మసలిందంటే మన సాంబార్ రెడీ. ఏందన్నా పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటే యూట్యూబ్ చేయాలంటే నాట్ ఈజీ అండి, చాలా కష్టం. చూసేవాళ్ళు అయ్యా ఇంతేనా మేము కూడా చేయొచ్చు అనుకుంటారు. సిమ్లో పెట్టినాను అయినా మసులుతుంది, ఎందుకంటే పెట్టినాం అనుకో పొంగిపోతుంది. పొంగిపోయింది అనుకో టేస్ట్ ఆ పొంగిపోయిన దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఏదైనా సరే టీ అయినా పాలైనా పొంగిందనుకో టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. డన్, మన సాంబార్ రెడీ. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.